మంచిది. ఈ దినము కీర్తనల గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాము. 30వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. 5వ వచనము. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అందరు నా వైపు చూడండి, శ్రద్ధగా వినండి దేవుని వాక్యం. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున ఏం కలుగుద్దంట? అంటే రాత్రి ఉన్న ఏడుపు ఏమైపోయింది? సాయంకాలం వచ్చింది కదా. సాయంకాలం వచ్చింది, ఎప్పటిదాకా ఉన్నదంట? రాత్రి ఉన్నది, అంతేనా? మరి తెల్లారు ఏమైపోయింది? ఆమేన్. అది మన దేవుడు కోపించుచునే వాత్సల్యమును చూపించే దేవుడు. ఆయన సాయంకాలమును కోపగించవచ్చు, సాయంకాలము వరకు దేవుని కోపం ఉండవచ్చు, కానీ తెల్లవారి దేవుడు మనల్ని సంతోషపెట్టే దేవుడు మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అది దైవజనమ. నిన్నటి వరకు సాయంత్రం వరకు రాత్రంతా కూడా మనకు బాధ కలిగి ఉండవచ్చు, కానీ దేవుడు ఆ బాధను చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. తెల్లవారి ఏం కలుగుతుందట? సంతోషము కలుగును. మనము నమ్మితే మన జీవితాల్లో ఇది నెరవేరుతుంది. ఆమేన్. ఇది దేవుని బిడ్డలారా, ఎన్నోసార్లు మన జీవితాలలో, నాకు తెలుసు, ఒక దినాన మీరు నమ్మండి, దేవుని సన్నిధిలో ఉన్న ఒక ఊరికి వెళ్ళిన, నేను ములుగు అనే ప్రాంతానికి వెళ్ళి బండి మీద వచ్చిన, అక్కడ బాగున్న బండి ఎక్కిన, కిక్ కొట్టుకొని వచ్చిన, చక్కగా వచ్చిన. ఇంటికి వచ్చిన తర్వాత మోకాళ్ళల్లో ఏదో నొప్పి మెల్లగా స్టార్ట్ అయిపోయింది. ఆ రోజు శనివారం సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మొదలుపెట్టి ఆదివారం ఉదయం వరకు భయంకరమైన నొప్పి. అసలు లేవడం లేదు, నడవడం లేదు, లేవడము లేదు, నడవడం రావడం లేదు. గోడలు పట్టుకొని నడుస్తూ ఉన్నా. ఆ గోడ పట్టుకొని నడుస్తూ ఉంటే రాత్రంతా వేదన పడతా ఉన్నా. తెల్లవారి ఆదివారం నేను సేవకి వెళ్ళాలి, బండి మీద వెళ్ళాలి, ఎట్లా వెళ్ళాలని చాలా బాధపడుతున్నా. మా బాబు అన్నాడు కదా, డాడీ ఒక అబ్బాయిని, నా ఫ్రెండ్ ఎవరినైనా నేను సెట్ చేస్తా, వాడు తీసుకెళ్తాడు, కానీ నువ్వేం బాధపడకన్నాడు బండి మీద. నేను అనుకుంటున్నా, ప్రభా నేనే వెళ్ళాలి, ఎవరద్దు. ఈ దినము ఒకవేళ సేవ జరగాలి అనుకుంటే, నేను నీ సన్నిధిలో వాడబడాలి అనుకుంటే నేనే వెళ్ళాలి ప్రభా, ఎవరి సహాయం లేకుండా అని ప్రార్థన చేసుకున్నా. గోడలు పట్టుకొని స్నానం చేసిన, గోడ పట్టుకొని స్నానాలు చేసి బట్టలు కూడా వేసుకున్నా. ఇంకా సెట్ కాలేదు, అదే నొప్పి ఉన్నది. వాకిట్లో బండి ఉన్నది. నేనన్నా ఆ బండి దాకా పోతే చాలనుకున్నా. ప్రార్థన చేసుకొని, పాస్టమ్మ తయారుగమ్మని చెప్పన్న, ప్రార్థన చేసుకొని బండి దాకా మెల్లమెల్లగా పోయి బండి పట్టుకొని బండి మీద కాలు పెట్టేసిన, అంతే కిక్ కొట్టిన. ఎవరద్దన్నా, ఇంకెవరి సహాయం వద్దు అన్నా. బండి వేసుకొని వెళ్ళిపోయినా. చర్చి దగ్గర పోయినాక గిట్ల ఇంట్లో అక్కడ దాకా వస్తుంది బండి, అక్కడ పెట్టి గోడలు పట్టుకొని నడిచిన. మెల్ల గోడ పట్టుకొని వచ్చి పులిపిటి మీద అడ్డం పడ్డా. ఆ రోజు అందరు చూసిన విశ్వాసులు, అడ్డం పడిపోయినా. లేచి కూర్చుండి పాటలు పాడి స్తుతి ఆరాధనకు లేచి నిలవబడ్డా. స్తుతి ఆరాధన అంతా అయిపోయే వరకు సమస్య పూర్తిగా తొలగిపోయింది. ఆమేన్. హల్లెలూయా. ఎంత సంతోషమో ఆ దినాన. ఎగురుతుకుంటూ గంతులు వేసుకుంటూ స్తుతి ఆరాధన చేసిన దేవుని బిడ్డలారా. ఏమైంది? నిన్న వచ్చిన సమస్య నిన్న సాయంకాలం వచ్చింది, రాత్రంతా ఉన్నది. తెల్లవారి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఎంత సంతోషమో. దేవుడు మనకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు, మనం నమ్మినట్లయితే దేవుని బిడ్డలారా. రెండవ రాజుల గ్రంథములో నుండి 3వ అధ్యాయం తీయండి. ఒకసారి 16వ వచనం చదవండి నాన్న. 16వ వచనం.
యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, పేజీ నంబర్ 308 పేజీ. ఈ లోయలో చాలా గోతులను తవ్వించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా వైపు చూడండి. ఇక్కడ యూదా దేశం మీదకి శత్రువులు వస్తూ ఉన్నారు. మోయాబు రాజు యూదా దేశం మీద యుద్ధాన్ని ప్రకటించి శత్రువులందరూ వచ్చి మాటు వేసిండ్రు. పట్టణం బయట శత్రువులందరూ మోహరించి ఉన్నారు. వాళ్ళ మీదకి యుద్ధానికి బయలుదేరి ఇశ్రాయేలు రాజు యెహోషాపాతు ఇంకా 2 రాజులు కలిసి వాళ్ళ మీదకి యుద్ధానికి బయలుదేరితే, తీరా అడవి ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వీళ్ళు తాగడానికి ఒక్క నీళ్ళ సుక్క దొరకడం లేదు. మేన్ హల్లెలూయా. నీళ్ళ సుక్క లేదు. వీళ్ళు దాహంతో అల్లాడిపోతా ఉన్నారు. పశువులకు నీళ్లు లేవు, సైన్యము తాగడానికి నీళ్లు లేవు. విస్తారమైన సైన్యం ఉన్నది, తాగడానికి నీళ్లు లేవు. దేవుని బిడ్డలారా, ఆశ్చర్యపోయిరు. ఏం చేద్దాం అని చెప్పని ఆశ్చర్యపోయారు. ఇప్పుడు యెహోషాపాతు అన్నాడు, ఇలాంటి కరువు వచ్చింది కదా, మనకు ఇలాంటి పరిస్థితి మనకు వచ్చింది కదా, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. మనము దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దాము. అలాగే ఇక్కడ యెహోవా దేవుని యొక్క ప్రవక్త గనుక ఎవరైనా ఉన్నట్లయేదుంటే గనుక ఆ ప్రవక్తను అడుగుదాం పండి అని చెప్పని బయలుదేరి వీళ్ళు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా ఒక ప్రవక్త ఉంటే ఆ ప్రవక్త దగ్గరికి పోయి అడుగుదాము, ఏం చేద్దాము, మన పరిస్థితి ఏంది, ఒకవేళ దేవుని ప్రవక్త ఉన్నాడా ఇక్కడ ఉంటే అడుగుదామంటే అక్కడ కొంతమంది చెప్పిండ్రు, అయ్యా ఏలియా ప్రవక్త చేతుల మీదుగా నీళ్లు పోసిన ఆయన శిష్యుడైన ఎలీషా ప్రవక్త ఉన్నాడయ్యా ఇక్కడ అన్నారు. ఈయన ఎలీషా ఎవరట? ఏలియా ప్రవక్త చేతుల మీద నీళ్లు పోసిన ప్రవక్త. మేన్ హల్లెలూయా. ఏలియా చేతుల మీద నీళ్లు పోయడం ఏందండి? ఏలియాకు పరిచర్య చేసిన ప్రవక్త ఈయన. ఏలియా దైవజనునికి పరిచర్య చేసినటువంటి ఏలియా శిష్యుడైనటువంటి ఎలీషా అనబడినటువంటి ప్రవక్త ఉన్నాడు ఇక్కడ. మనం ఆయనని వెళ్ళి అడుగుదామయ్యా అని చెప్పన్నారు వాళ్ళు. ఇప్పుడైతే వాళ్ళు ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి అడిగినారు, అయ్యా మా పరిస్థితి ఏంది, నీళ్ళ చుక్క లేదు, మేము చనిపోయే పరిస్థితి ఉన్నది, ఈ లోయల్లో ఒక్క చుక్క నీళ్ళు దొరకడం లేదయ్యా అని చెప్పని ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి అడిగినప్పుడు ఎలీషా ప్రవక్త ఈ మాట చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడంటే, ఈ లోయలో మీరేం చేయాలంట, చాలా గోతులను తవ్వండి. ఆకాశము నుంచి నేను ప్రార్థన చేస్తా, ఆకాశము నుంచి దేవుడు వర్షం కురిపిస్తాడు అనడం లేదా ఆయన. నేను ప్రార్థన చేస్తానయ్యా, దేవుడు వర్షాన్ని ఇస్తాడు, లేకపోతే మీరు అందరూ ప్రార్థన చేయండి దేవుడు వర్షం కురిపిస్తాడు అనడం లేదు. కానీ ఎలీషా ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఈ లోయలో చాలా గోతులను తవ్వండి అన్నాడు ఆయన. అలా గోతులను తవ్వితే ఏమవుతుందట, వర్షమే కానీ గాలియే కానీ లేకుండానే, వర్షమే కానీ గాలియే కానీ లేకుండానే ఏమైతే అట, ఆ లోయలో ఉన్న ఆ గోతులన్నీ నిండిపోయి మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది ఎప్పుడు జరిగింది తెలుసా? సాయంకాలం జరిగింది ఇది. సాయంకాలం దైవజనుని దగ్గరికి వెళ్ళిండ్రు, దైవజనుని సహాయం కోరినరు, దేవునికి ప్రార్థన చేయమని అడిగినరు, దేవుని సహాయాన్ని అర్జించిండ్రు. ఎప్పుడైతే ఇశ్రాయేలీలు ఈ ప్రజలు దేవుని సహాయాన్ని కోరుకున్నారో దైవజనుడు ప్రవక్త చెప్పాడు, ఆయన గోతులను తవ్వమని చెప్పాడు. దేవుని బిడ్డలారా, గోతులను తవ్వమంటే ఇక్కడ ఈ ప్రజలు దేవునికి లోబడ్డారు. వాళ్ళు
ప్రవక్త చెప్పిన రీతిగానే వెళ్ళి ఏం చేసిండు, వీళ్ళంటే గోతులను తవ్విండ్రు. మనం కూడా ఏం చేయాలమ్మా? దేవుని మాటకు లోబడాలి. దేవుని వాక్యం ఈరోజు ఏమి మాట్లాడింది మాతోని అనేదాన్ని మీ హృదయంలో పెట్టుకోవాలి. అర్థమవుతుందా? దేవుని మందిరానికి వచ్చింది మీరు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఈ దినాన వాక్యము ద్వారా దేవుడు మాతో ఏం మాట్లాడుతూ ఉన్నాడు? మా పరిస్థితికి సరిపోయిందా ఈ మాట? ఈ మాట ద్వారా దేవుడు మాతోని ఏం చెప్పాలనుకుంటా ఉన్నాడు? మాకేం సెలవు ఇవ్వాలనుకుంటా ఉన్నాడు? మేమేమి దిద్దుకోవాలి? మేమేమి సరి చేసుకోవాలి? మా జీవితాలను ఎట్లా సరి చేసుకోవాలి? మేము కూడా ఏ విధంగా నడుచుకోవాలి అన్నటువంటి స్థితిని నేర్చుకొని వెళ్ళాలి ఇక్కడి నుండి. దైవజనమా, ప్రవక్త చెప్పాడు, వెళ్ళండి, మీరు వెళ్ళి ఈ లోయలో చాలా గోతులను తవ్వండి అని చెప్పాడు ఆయన. ప్రజలు వెళ్ళిపోయి చాలా గోతులు తవ్వేసిండ్రు. దేవుడు అన్నాడు కదా, వర్షం రాదు, అవసరం లేదు, గాలి అవసరం లేదు, ఇదిగో మీరు తవ్విన ఈ లోయలన్నీ నీళ్లతో నిండిపోతాయి, మీ పశువులకు, మీ మందలకు, మీ సైన్యానికి సరిపోయాన్ని నీళ్ళు వస్తాయని చెప్పానండి ఆయన. ఆమేన్, హల్లెలూయా. సాయంకాలం ఇది జరిగితే నీళ్ళు వచ్చినాయా? ఒకసారి చూద్దాం. 20వ వచనం చూడండి. ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశమంతా కూడా నీళ్లతో నిండి ఉండెను. రాత్రి నీళ్ళ చుక్కలేదు. అర్థమవుతుందా మీకు? రాత్రి నీళ్ళ చుక్కలేదు, సాయంకాలము నీళ్ళ చుక్కలేదు, తాగడానికి కూడా నీళ్లు లేవు. నిన్నటి సాయంకాలము బ్రతుకు ఎండిపోయిన స్థితిలో ఉన్నది. నిన్నటి సాయంకాలము ఏమీ లేని స్థితిలో ఉన్నది. కానీ దేవుడు చూడండి, ఎప్పుడంట? ఉదయ నైవేద్యము అర్పించు సమయమున. తెల్లవారి నైవేద్యము అనగా ప్రార్థన. కొత్త నిబంధన ప్రకారం నైవేద్యం అంటే ప్రార్థన. తెల్లవారి ప్రార్థన చేసే టైం వరకు, ప్రార్థన చేసే సమయంలో తెల్లవారి లేచి ప్రార్థన చేయగానే నీళ్లు ఎక్కడి నుండి బయలుదేరినాయట అంటే ఎదోము దేశములో నుండి నీళ్లు రాగా దేశమంతా నీళ్లతో నిండిపోయాను. ఆమేన్, హల్లెలూయా. నీళ్ళ చుక్కలేనటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఏమైపోయింది? దేశమంతా నీళ్ళతో నిండిపోయింది. ఎంత టైం పట్టిందంట? రాత్రి ఏడుపు వచ్చి సాయంకాలం ఏడుపు వచ్చింది. నిన్న సాయంకాలం వరకు నీళ్లు లేక బాధపడ్డాము. నిన్నటి సాయంకాలం వరకు తాగడానికి చుక్క నీళ్లు లేవు. నిన్న సాయంకాలం వరకు మా పశువులకు నీళ్లు లేవు. నిన్న సాయంకాలం వరకు మా సైన్యానికి నీళ్లు లేవు. నిన్నటి సాయంకాలం వరకు ఇదిగో మా యొక్క మందలకు నీళ్లు లేవు. తెల్లవారి దేవుని బిడ్డలారా, ప్రార్థన సమయం వరకే, ఉదయ నైవేద్యము అర్పించు సమయం వరకు ఎదోములో నుండి నీళ్లు బయలుదేరినాయి. ఆమేన్, హల్లెలూయా. ఎదోములో నుండి తెల్లవారే బయలుదేరినాయి దేవుని బిడ్డలారా. ఇప్పుడు చెప్పండి, వారి కరువు తీరిపోయిందా? తీరలేదా? చెప్పండి, అందరు చెప్పండి. కరువు వచ్చిందని ఎప్పుడు అంటారో చెప్తారా మీరు? కరువు వచ్చిందని ఎప్పుడు అంటాం మనం? నీళ్ళు లేకపోతే, నీళ్ళుంటే కరువు ఉండదు ఎప్పుడే. కానీ నీళ్ళుంటే పంటలు పండుతాయి, సమృద్ధిగా నీళ్ళుంటే పంటలు పండుతాయి. ఇక్కడ నీళ్ళ సుక్క లేదు అంటే కరువు వచ్చింది. నిన్న సాయంకాలం వరకున్న కరువు ఈరోజు ఏమైపోయిందంటే తెల్లవారేసరికి కరువు అంతా పోయింది. కరువు అంతా తీసేసాడు దేవుడు. మన జీవితాలలో ఉన్న కరువును తొలగించగలడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నిన్నటి వరకు దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఒకవేళ మీరు వినలేదు నిన్నటి వరకు కూడా మన జీవితాలలో కరువు ఉండేది ఉంటే కనుక, కొరత ఉండేది ఉంటే కనుక, సమస్య ఉండేది ఉంటే కనుక నిన్న సాయంకాలం వరకు ఉండవచ్చు, రాత్రంతా కూడా ఉండవచ్చు. కానీ ఇప్పుడు నువ్వు ఈ వాక్యాన్ని విన్నావు దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే ఈ వాక్యాన్ని నువ్వు విన్నావో దేవుడు నీ కరువును తొలగించబోతున్నాడని నమ్ము. ఆమేన్, హల్లెలూయా. నమ్మాలి. ప్రజలు నమ్మిండ్రు. ప్రవక్త మాట నమ్మి వెళ్ళి గోతులు తవ్విండ్రు. అక్కడ ఊరుకోలేదు. దైవజనుడు చెప్పిన మాటను నమ్మి
దైవజనుని మాట ప్రకారము వెళ్ళిపోయి ప్రజలు గోతులు తవ్వినరు. వాళ్ళలో ఆశ ఉన్నది, వాళ్ళలో ఆశ ఉన్నది, దేవుని మీద వాళ్ళకు నమ్మకం ఉన్నది, దేవుని మీద విశ్వాసం ఉన్నది వాళ్ళకు. అందుకే వాళ్ళు అడిగింది ఏమన్నారు తెలుసా? ఎవరి దగ్గరికి పోని అవసరం లేదయ్యా, ఎవరి దగ్గరికి వెళ్ళదు, నిజ దేవుడైన యెహోవా ప్రవక్తలలో ఒక్కడు కూడా లేడా ఈ ప్రాంతంలో? ఈ ప్రాంతంలో ఒక్కడు కూడా లేడా? ఆ ప్రవక్త దగ్గరికి పోతే మన సమస్య తొలగిపోతుంది. ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళినట్లయితే కనుక ఆయన ప్రార్థన చేస్తాడు, మన సమస్య తీరిపోద్ది. ఈ విశ్వాసం ఉన్నదా మనలో? హల్లెలూయా చెప్పండి, ఉన్నదా ఈ విశ్వాసం? బైబిల్ ఒక మాట ఉంది, విశ్వాసము లేకుండా దేవుణ్ణి చూసుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవుని కార్యములను మనం పొందుకోలేము. పైకానవచ్చు, ఇక్కడ దేవుడు ఉన్నాడనే రావచ్చు, మందిరానికి వచ్చినావు, మందిరంలో ప్రార్థన చేస్తున్నావు, మందిరంలో వాక్యం ఉన్నావు, కానీ ఈ వాక్యము ఇదిగో నీ జీవితంలో నెరవేరుతుంది అనే విశ్వాసం నీలో ఉండాలి. అప్పుడు కార్యం జరుగుతుంది. దైవజన్మ ఇటుకాల పెళ్ళి అనే ప్రాంతంలో నేను సేవ చేస్తున్నా. కీర్తనను చూస్తే గుర్తుకొచ్చింది ఎలిజబెత్ అమ్మ కూతుర్ని. ఆ అమ్మాయి పిచ్చిలేసి ఊరవతల శిలుకలు పట్టుకొని ఒక్కటే పరుగు, ఎండాకాలం భయంకరంగా ఉరుకుతుంది, పిచ్చిలేసింది. వాళ్ళమ్మ ఆ అమ్మాయి వెనకాల పరిగెత్తుకొని వెళ్తూ ఉంది. ఇద్దరు వెళ్తూ ఉన్నారు. ఊరవతల చర్చి ఒక ఇల్లు తీసుకొని ప్రార్థన నడిపిస్తున్నా నేను. ఊరవతల చర్చి నడుస్తూ ఉంది, ప్రార్థన జరుగుతూ ఉంది, స్తుతి ఆరాధన జరిగే సమయంలో పాపము అమ్మాయి ఈ శబ్దం విన్నది. అమ్మాయి వాళ్ళ అమ్మాయిని దొరకబట్టుకొని గుంజుకొని వచ్చింది చర్చిలకు. స్తుతి ఆరాధన చేస్తున్న అమ్మాయి ఎక్కడ పడిపోయింది, అక్కడనే పెట్టింది. ప్రార్థన చేయన్నది. ఆగమ్మ, దేవుని పని ఆపకూడదన్న. స్తుతి ఆరాధన అయిపోయే అంత లోపు ఆమె బాగైంది. ఆమె చెప్దాం హల్లెలూయా. ఎంత గొప్ప విశ్వాసం కదా అది. మంచిగా అయింది, వెళ్ళిపోయింది, బాప్తిసం తీసుకున్నది, రోజు మందిరానికి వచ్చేది. కొంకపాకలో ప్రేయర్ జరుగుతే కొంకపాకలకు వచ్చిర్రు వాళ్ళు. సునీత చూసింది, కొంకపాకల దాకా కూడా వచ్చింది అక్కడ నుండి, ఇటుకాలపల్లి నుంచి వెళ్ళి. దైవజనమా, నువ్వు నమ్మినట్లేదుంటే ఆ ప్రజలు దేవుణ్ణి నమ్మి దేవుని మీద విశ్వాసం ఉంచి ఇదిగో దేవుడు తప్పకుండా ఈ కార్యము చేయగలడనే నమ్మకంతో వాళ్ళు వచ్చి అందరు గోతులు తవ్విన. వాళ్ళు గోతులు తవ్వి దేవుని సహాయం కొరకు ఎదురు చూసింది. నేనంట నా వైపు చూడండి ఒకసారి దయచేసి. గోతులు తవ్వకుండా నీళ్లు రప్పించలేడా దేవుడు? గోతులు రవ్వకుండా రప్పించలేడా నీళ్ళు? దేవుడు అన్నాడు, భూమి కలుగును గాక అన్నాడు ఆయన. నోటి మాటతోని భూమిని కలుగజేసిన వాడు ఆయన. ఆమేన్ హల్లెలూయా. ఆకాశ గగనాలను నీ జేనెతో కొలిచితివే. దైవజనమా, ఏమీ లేకున్నా కూడా ఇంతకుముందు మనం పాడిన పాటలో ఏమన్నది కన్నా, శూన్యములో ఈ భూమిని దేవుడు ఈ భూమిని ఎక్కడ వేలాడదీసిండట తెలుసా? శూన్యములో వేలాడదీసిండంట. మనం అన్నం వండుకున్న గిన్నె ఉట్టి మీద పెట్టినట్టుగా ఈ భూమికి ఉట్టి లేదు. దీనికి అర్థమవుతుందా? ఉట్టి మీద పెట్టలేదు దేవుడు, శూన్యములో వేలాడుతూ ఉన్నదంట ఈ భూమి. శూన్యం అంటే తెలుసు కదా, ఏమీ లేదు, ఆధారమే లేదు, ఖాళీ గాలిలో నిలవబెట్టిండు దేవుడు ఈ భూమిని. నేను ఉండనన్నదా ఏ రోజైనా భూమి? ఆ రోజు చెప్పిండంట, శూన్యములో ఈ భూమిని వేలాడదీసి నువ్వేం చేయాలి? 24 గంటలు నీ చుట్టూ నువ్వు తిరగాల బిడ్డ. భూమికి చెప్పిండు. ఆగిపోయిందా ఎప్పుడైనా? మనలాగా చర్చికి రాకుండా ఆగిపోయిందా? మిమ్మల్ని అన్న నడిపించేవాడు ఉన్నాడు ఇక్కడ. భూమిని నడిపించేటోడు ఉన్నాడా ఎవరైనా? చెప్పండి. భూమికి డ్రైవర్ ఉన్నాడా? భూమికి డ్రైవర్ ఉన్నాడా నడిపించేందుకు? లేడే. మిమ్మల్ని నడిపించడానికి పాస్టర్ ఉన్నాడు, భూమిని నడిపించడానికి లేడు. కానీ భూమి దేవునికి లోబడింది.
ప్రజలు లోబడ్డరు, గోతులు తవ్విండ్రు. తెల్లవారేసరికి దేశమంతా నీళ్లతో నిండిపోయాను అని రాసింది. దేవునికి స్తోత్రం. దైవజనమా, నీవు నమ్మితే, దేవుని మీద నువ్వు ఆధారపడగలిగితే, దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచినట్లయితే ఉంటే కనుక నిన్న ఉన్న కరువు నీ కుటుంబంలో, నిన్న ఉన్న కరువు ఈరోజు ఉండకపోవచ్చు. దేవుడు ఆ కరువును తొలగించే దేవుడు, నిన్న ఉన్న అప్పులను తొలగించే దేవుడు ఆయనే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట చూద్దాం. ఇదే రాజులు 2వ గ్రంథము, 2వ రాజుల గ్రంథంలోనే 7వ అధ్యాయం తీసుకొని నుండి 2 వచనాలు చదుదాం. 7, 1, 2 వచనాలు. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, రేపు ఈ వేళకు షోమ్రాను ద్వారమందు రూపాయి ఒక కంటికి 1 మానిక సన్నని పిండియు, రూపాయి ఒక కంటికి 2 మానికల యావలును అమ్మబడును అని చెప్పాను. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమియ్యగా అతడు, నీవు కన్నులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందు అని అతనితో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. అందరు నా వైపు చూడండి. షోమ్రోను పట్టణము ఇశ్రాయేల్ రాజధాని. అది ఆ కాలంలో షోమ్రోను పట్టణము అంటే ఆ దేశంలో భయంకరమైన కరువు వచ్చింది. మామూలు కరువు కాదు, చాలా భయంకరమైన కరువు. ఆ కరువు కంట ఒక గాడిద తలాట 80 రూపాయలకు అమ్మిండట. గాడిద తలకాయ ఎంత చెప్పండి? గాడిద తలకాయలు తిన్నానంట వాళ్ళు. గాడిద తల ఒకంటికి 80 రూపాయలు. మీకు అర్థమవుతుందో లేదో? ఆ కరువుకు వాళ్ళు ఏం తినాలనేది వాళ్ళకు తెలియదు. రాజు యెహోరాము, ఆ కాలంలో యెహోరాము రాజు ఆ ప్రాకారం యొక్క బాల్కనీ మీద తిరుగుతూ ఉంటానంట. ఒక్క స్త్రీ వచ్చి అంటా ఉన్నదంట. ఏమంటా ఉందో తెలుసా? అయ్యా, ఇగో ఇది నా చెల్లికత్త అయ్యా, నాతో నుండేదే ఈ అమ్మ. ఏమన్నది కదంటే, ఈ కరువులో ఈరోజు నీ కొడుకుని తిందాము, ఈరోజు నీ కొడుకును తిని ఆకలి తీర్చుకుందాము, రేపు నా కొడుకుని తిందాము అన్నదయ్యా. ఎంత కరువు ఉండవచ్చు చెప్పండి? పావురపు రెట్ట 1 రూపాయికి అమ్మిందంట. పావురపు రెట్ట, అర్థమైందా? పావురపు రెట్ట, పావురము యొక్క మలము అమ్మిండ్రంట కాలాన. పావురపు రెట్ట 1 రూపాయికి అమ్మితే అది తిన్నరంట. పావురపు రెట్ట తిని బ్రతికిందంట ప్రజలు. అలాంటి భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు కాలంలో రాజు ఎలీషా ప్రవక్తను పిలిచి, అయ్యా, దేశంలో భయంకరమైన కరువు వచ్చింది కదా, ఏం చేయాలి, ఏం చేస్తే ఈ కరువు పోద్దయ్యా అని చెప్పని ఎలీషా ప్రవక్తను అడిగినప్పుడు ఎలీషా ప్రవక్త ఏమంటా ఉన్నాడు తెలుసా? రాజా, నువ్వు భయపడకు. ఆమేన్, హల్లెలూయా. రాజా, నువ్వు భయపడకమని చెప్పి, ఇదిగో యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, రేపు ఈ వేళకు, అంటే ఈరోజు సాయంత్రం దాకా కరువేనా? చెప్పండి, గట్టిగా చెప్పండి. కరువు ఉన్నదా లేదా? ఇప్పుడు ఇంకా ఉంది. వాళ్ళు మాట్లాడే సమయానికి కరువే ఉంది. భయంకరమైన కరువు ఉంది. వాళ్ళు మాట్లాడే సమయానికి కరువు ఉంది, భయంకరమైన కరువు ఉంది. ఈ కరువు ఏ విధంగా పోవాలయ్యా అని చెప్పని ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటా ఉన్నాడు రాజు. ప్రవక్త గారు, దేశం కొరకు ప్రార్థన చేయ్యా, కరువు వచ్చింది అని ప్రవక్త దగ్గరికి వస్తే దైవజనుడైన ఎలీషా ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి ఆయన అంటా ఉన్నాడు, ఆ రాజుతో అంటా ఉన్నాడు, రాజా, యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, ఇదిగో రేపు ఈ వేళ వరకు, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి ఒకంటికి 1 మానిక సన్నని పిండి దొరుకుదయ్యా. 1 రూపాయికే మానిక అంటే తెలుసా మీకు? మానిక 4 సోళ్ళు అయితే మానడు. 4 సోళ్ళు అంతేనా? సోలా అని ఉండేది.
కిలోకు కొంచెం తక్కువ ఉండేది, అది అంతేనా? కిలోకు కొంచెం తక్కువ ఉంటుంది, దాన్ని సోలా అంటారు. 4 పోతే మానిక. అలాంటిది 1 రూపాయికి ఎంతట? మానిక సన్నము పిండి. 2 రూపాయలకు 4 మానికల యావాలు రేపిదిగో ఈ షోమ్రాను పట్టణపు ద్వారములో అమ్మబడతాయి, మీ కరువు వెళ్ళిపోతా ఉంది, మీరు నమ్మండి అని ఆయన చెప్పిండు. ఆమేన్, హల్లెలూయా. దేవుడి కరువు తొలగించబోతా ఉన్నాడయ్యా చెప్పేసిండు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ రాజు దగ్గర ఉన్న అధిపతి అనేవాడు ఒక్కడు ఉన్నాడంట. రాజు దగ్గరే ఉండేవాడే. అంటే నేను అనుకుంటున్నా రాజు మంత్రి కావచ్చు. రాజు దగ్గర ఉండే అధిపతి అన్నాడు కదంటే, ఎలీషా ప్రవక్త గారు నువ్వు అన్నావు కానీ అయిపోద్దా ఇది? ఒకవేళ రూపాయికి సన్నని మానిక పిండి కనుక దొరకాలంటే, 2 రూపాయలకు 4 మానికల ఆవాలు దొరకాలంటే దేవుడు ఏం చేయాలంటే, నీ దేవుడు ఆకాశపు వాకిళ్ళని విప్పితే కానీ అది జరగదన్నాడంట. ఇప్పుడు నమ్మిండా వీడు? నమ్మలేదు. హల్లెలూయా. నిద్రత్తాంది. నమ్మిండా అంటే ఏదో ఒకటి అయిపోద్ది అని ఇట్లా అంట. నమ్మిండు. నిద్ర కదా. హల్లెలూయా. నిద్రపోయి ఇట్లా అనకండి. నమ్మలేదు. ఏమన్నాడంటే, రూపాయికి సన్నని మానిక పిండి దొరకాలంటే, 2 రూపాయలకు 4 మానికల ఆవాలు దొరకాలంటే ఏం చేయాలంటే, దేవుడు ఆకాశపు వాక్యులను విప్పితే కానీ జరగదయ్యా, ఈ కరువు తొలగిపోదయ్యా అన్నాడు. అప్పుడు ప్రవక్త అన్నాడు కదంటే, ఒరే బాబు, నువ్వు చూస్తావు, ఈ కరువు తీరిపోవడాన్ని నువ్వు చూస్తావు, కానీ ఆ విధంగా సన్నని పిండి దొరకడం నువ్వు చూస్తావు, కానీ అది తినకుండానే చచ్చిపోతావురా అన్నాడు. అంతే. ఏం జరిగిందో చూద్దాం. ప్రవక్త చెప్పినట్టు జరిగిందా ఒకసారి. ఇప్పుడు 16వ వచనం చదువుదాం. 7వ అధ్యాయం 10వ వచనము. జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకొనిరి. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకంటికి 1 మానిక సన్నని పిండియో 2 మానికల యావాలను అమ్మబడేను. ఆమేన్, హల్లెలూయా. జరిగిందా? ఎప్పుడు జరిగింది ఇది? తెల్లవారింది. అసలు జరిగింది ఏందో మీకు చెప్తా, వినండి. నా వైపు చూడండి దయచేసి. కథలాగా చెప్తా మీకు. ఇశ్రాయేల్ దేశం మీదకి ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చింది. వచ్చేటప్పుడు వాళ్ళు గాసం తీసుకొచ్చుకున్నారు, చాలా ధాన్యం తెచ్చుకున్నారు, బంగారం తెచ్చుకున్నారు, డబ్బులు తెచ్చుకున్నారు. ఇశ్రాయేలు దేశం ఊరు బయట నిలబడ్డారు. అందరు కలిసి ఆ రాత్రి మాటు వేసిండ్రంట. అక్కడ ఇశ్రాయేలు దేశం బయట ఫిలిష్తీయులు సైన్యమంతా మాటు వేసి, రాజు అక్కడ మాటు వేసి ఉంటుండగా జరిగింది ఏంటి అంటే, ఆ శత్రు సైన్యములలో దేవుడట ఒక వదంతిని పుట్టించిండట. 7వ అధ్యాయము 6వ వచనం నుంచి. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడునట్లు చేయగా, వారు మన మీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్తీయుల రాజులను ఐగుప్తీయుల రాజులను బత్తెమిచ్చి ఉన్నాడని సిరియనుడు ఒకరితోనొకరు చెప్పుకొని లేచి, తమ గుడారములలోనైనను గుర్రములలోనైనను గాడిదలోనైనను దండుపేటలో ఉన్న వాటిలోనైనా ఏమీయూ తీసుకొనకయే తమ ప్రాణములను రక్షించుకోవడం చాలుననుకొని పరిగెత్తుకొని వెళ్ళిపోయినట. ఆమేన్, హల్లెలూయా. శత్రువులు తెచ్చుకున్న బత్తెమంతా ఇడిచిపెట్టి, గుర్రాలను ఇడిచిపెట్టిండట, గాడిదలను వదిలిపెట్టి, ఇవన్నీ వదిలిపెట్టి ప్రాణాలు దక్కితే చాలునని ఫిలిష్తీయులు పరిగెత్తుకొని పోయినట. పిల్లవారులేసి ఫిలిష్తీయులు చూసిందట. మొట్టమొదట 4 కుష్ఠవ్యాధిగ్రస్తులు ఉన్నారట అక్కడ. 4 కుష్ఠవ్యాధి గల వాళ్ళు. ఆ కాలంలో కుష్ఠవ్యాధి వచ్చిన వాడు ఎక్కడ ఉండాలంటే ఊరు బయట ఉండాలి. వాళ్ళు ఆకలికి ఆగలేక, మనము చచ్చినా మంచిదే, ఫిలిష్తీయుల దాంట్లోకి పోదామేమని అడుక్కొని తిందామని వచ్చిందంట. వాళ్ళు వచ్చేసరికి ఫిలిష్తీయులు లేరు. అన్నాలు వండి ఉన్నాయి, మటన్ ఉన్నది, చికెన్ ఉన్నది, కూరలు అన్నీ ఉన్నాయి. మహారాజుగా పెట్టుకొని తింటా ఉన్నారు. ఎవరు? కుష్ఠరోగులు. ఆమేన్, హల్లెలూయా. తిని ఊరుకోలే వాళ్ళు.
ఇక్కడ కడుపు నిండా దీని ఏం చేసిన అరే మన ఊళ్ళో కూడా అందరు ఆకలితో ఉన్నారు కదరా, ఊళ్ళోకి వెళ్ళి చెప్పుదామని చెప్పని వీళ్ళు కుష్టివ్యాధి గల వాళ్ళు ఊళ్ళోకి వచ్చి చెప్తే ఊరంతా పరుగెత్తుకొని రాలేదు. మొట్టమాట నలుగురిని వేగుల వారిని పంపించిర్రు. వేగుల వారు చూసిర్రు, మళ్ళీ రాజు దగ్గరికి వెళ్ళి అయ్యా నిజమే బత్తెమంతా వదిలిపెట్టిన అయ్యా, మన దేశంలో సమృద్ధిగా సరిపోద్ది బత్తెమంతా అని చెప్పాడు. వెంటనే ఆ దేశంలో ఉన్న సైన్యం అంతా వచ్చి ఈ బత్తెమంతా తీసుకొని వెళ్ళిర్రు. తెల్లవారి జరిగింది ఏంటంటే రూపాయికి మానడు సన్నపు పిండి అమ్మిండ్రంట. ఆమేన్, హల్లెలూయా. అంతే కదా, దోచబడిందే కదా ఇది. దోపుడు సొమ్మంతా తీసుకెళ్ళి 1 రూపాయికి సన్నని మానడి పిండి అమ్మిండ్రు. 2 రూపాయలకు 4 మానికలకు ఆవాలు అమ్మిండ్రు. అమ్మా నిన్నటి కరువు ఉన్నదా? నిన్నేమైపోయింది? నిన్ను అనుకున్నారు కదంటే ఆకాశపు వాకిళ్ళను విప్పినా సరిపోదన్నారు. నిన్నటి దినం వరకు ఎంత అయితే సరిపోద్ది? ఏ విధంగా ఆకలి తీరుతుంది? అసలు ఈ ప్రజలందరూ ఎట్లా బతకాలి, ఈ కరువు ఎట్లా తొలగిపోవాలని ఆలోచించారు దేవుని బిడ్డలారా, బాధపడతా ఉన్నారు. కానీ దేవుడు చూడండి, ఒక్క దినములోగానే నిన్న సాయంకాలం ఉన్న కరువు దేవుని బిడ్డలారా తెల్లవారేసరికి కరువు అంతా వెళ్ళిపోయింది. సమృద్ధి భోజనము ఇశ్రాయేలులకు దొరికింది. దైవజనమా, మరి ఆకలి అయితే తీరిపోయింది, ప్రజల ఆకలి తీరింది, కరువు తొలగిపోయింది నిజమే. కానీ నిన్నొక్క మాట అన్నాడు కదా, ఒక వ్యక్తి అనుమానపడ్డాడు కదా, ఒక వ్యక్తికి అనుమానం వచ్చింది కదా, మరి ఆయన ఏమైపోయినట్టు? దైవజనుడు చెప్పిండు కదా, అరే నువ్వు చూస్తావు కానీ నువ్వు తినవురా, అంతేనా కదా, నువ్వు చూస్తావు కళ్ళతో చూస్తావు కానీ నువ్వు తినవు, తినకుండానే చస్తావురా అన్నాడు కదా. ఒకసారి ఇక్కడ చూద్దాం. ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండునో ఆ అధిపతి ఆ ద్వారమున నిలబడుటకు నిర్ణయింపబడగా వచ్చినప్పుడు అతనితో చెప్పిన మాట ప్రకారము ఏమైపోయింది? ద్వారం దగ్గర ఉన్నాడు, జనమంతా తీసుకొచ్చుకొని ఉరుకుతా ఉన్నారు. పిండి తెచ్చుకుందాం, ఆవాలు తెచ్చుకుందాం, అన్నం తెచ్చుకుందాం అని అందరూ ఉరుకుతా ఉంటే ఈ ద్వారము దగ్గర కావాలన్న ఈ అధిపతి అందరి కాళ్ళ కింద పడి తొక్కితే కాళ్ళ కింద పడి చచ్చిపోయిందట. ఆమేన్, హల్లెలూయా. దేవుని మాట ఎన్నడూ తప్పిపోదు, జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడి దినాన మనతో మాట్లాడుతూ ఉన్నాడు. సాయంకాలం ఒకవేళ ఇలాంటి కరువు వచ్చిందేమో నీకు, నిన్న సాయంకాలం కష్టం వచ్చిందేమో, లేకపోతే ఎన్నో దినాల నుండి ఎన్నో రోజుల నుండి సంవత్సరాల తరబడి ఏదైనా ఒక సమస్య నిన్ను బాధ పెడతా ఉందో, అది నిన్న సాయంకాలం దాకా ఉండవచ్చు, రాత్రంతా కూడా ఉండవచ్చు. దేవుడి దినాన మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దినాన నీకు దేవుడు సంతోషం కలుగజేయబోతున్నాడు. మనము నమ్మితే దేవుడు అన్నాడుగా, జ్ఞానమును కౌగలించుకొనిన ఎడల అది నిన్ను హెచ్చించును. జ్ఞానమును కౌగలించుకునే ఎడల హత్తుకుంటే గనక, దేవుని మాటను హత్తుకోవడం అంటే అర్థం తెలుసా? గుండెలో పెట్టుకోవడం, గుండెలో దాచుకోవడం దేవుని మాటను. అట్లా దాచుకున్నావా? నీకంత విశ్వాసం ఉందా? దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కరువు తొలగిపోద్ది అంతే. నిన్న ఉన్నాయా లేదా ఈ కరువు? ఉందా లేదా? రాత్రి ఉన్నది కదా, తెల్లవారేసరికి కరువు ఏమైపోయింది అంటే సంతోషంగా మారింది. నిన్నటి బాధలన్నీ నేటికి మాయమయ్యే, నిన్నటి బాధలంతా నేటికి నిన్న కరువు వచ్చింది, సాయంకాలం వరకు రాత్రి వరకు ఉన్నప్పటికీ దైవజనుని మాట ప్రకారము దేవుడు ఇశ్రాయేలు ప్రజల జీవితాలలో అద్భుత కార్యం చేసిండు. కరువంతా ఒక్క రోజులోనే తొలగిపోతుంది దేవుని బిడ్డలారా. అవును, చాలా కాలం బాధపడవచ్చు. బైబిల్లో ఇంకొక మాట ఉంది,
అద్భుతమైన, నాకు చాలా ఇష్టమైన మాట, కృంగినవాడు త్వరగా విడుదల పొందును. కృంగడం అంటే అర్థమైంది, ఒక్క రోజులో కృంగిపోతాడా మనిషి? చాలా రోజుల నుంచి బాధ, ఏదో ఒక కష్టము, ఏదో ఒక సమస్య మనల్ని పట్టి పీడిస్తూ ఉంటే, ఒకవేళ ఆ సమస్యను బట్టి, ఆ బాధను బట్టి నువ్వు కృంగిపోతే, దేవుడు అంటా ఉన్నాడు, నిన్న సాయంత్రం వరకు కూడా నువ్వు కృంగిపోవచ్చు, రాత్రంతా నువ్వు అదే కృంగిన స్థితిలో ఉండవచ్చు. దేవుడు అంటా ఉన్నాడు, రేపు తెల్లవారి నీకు సంతోషము కలుగును. కృంగినవాడు త్వరగా విడుదల పొందును, వాడు త్వరగా విడుదల పొందును. ఇశ్రాయేలు ప్రజల ఆకలి నుండి వారిని దేవుడు త్వరగా విడిపించిండు. ఆయన కరువు నుండి విడిపించిన దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి ప్రార్థన చేసుకుందాం ఒకసారి. నిర్గమకాండంలోకి వెళ్ళండి. నిర్గమకాండము అందరికి తెలిసిన పరిస్థితి ఇది. నిర్గమకాండం 14వ అధ్యాయంలో నుండి ఒక మాట చదువుకుందాం. నిర్గమకాండము 14వ అధ్యాయము. త్వరగా 14వ అధ్యాయము 21వ వచనం చదవండి త్వరగా. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా, మోసే సముద్రము వైపు తన చెయ్యి చాపగా, యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. జరిగిందంట ఇది. ఆడ చూడండి మీరు, ఎప్పుడు జరిగింది ఇది? రాత్రంతా ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుండి దేవుడు తీసుకొని వస్తూ ఉన్నాడు. మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి వస్తే మొట్టమొదట జరిగింది ఏంటి అంటే, ఎర్ర సముద్రం వాళ్ళకు అడ్డుగా వచ్చింది. ఎర్ర సముద్రం అడ్డం వచ్చింది. వెనుక చూస్తే పరో సైన్యం ఉన్నది, ముందు చూస్తే ఎర్ర సముద్రం ఉన్నది. వెనుక గొయ్యి, ముందట నొయ్యి. గొయ్యిల పడాలా తెలియదు ఇశ్రాయేలు ప్రజలకు. ఏడుస్తూ ఉన్నారు, ఒకటే ఏడు పెడతాం, రాత్రంతా ఏడుస్తూ ఉన్నారు. సాయంకాలం అయిపోయింది, ఆ రోజు రాత్రి అయింది, దాదాపు దగ్గర రాత్రి అయిపోయింది. వెనుక లైట్లు వెలుగుతూ ఉన్నాయి, కాగడాలు పట్టుకొని సైన్యం అంతా బయలుదేరి వస్తూ ఉన్నది. ఇశ్రాయేలు సైన్యం అంతా బయలుదేరి వస్తూ ఉన్నది. ముందు చూస్తే ఎర్ర సముద్రం అడ్డంగా ఉన్నది. ఏడుస్తూ ఉన్నారు. దేవుడు చెప్పిండు మోసేతోని, మోసే ఎందుకు భయపడతా ఉన్నావు? నీ చేతిలో కర్ర ఉన్నది కదా, నీ చేతిలో ఉన్న ఆ కర్ర పైకెత్తు, సముద్రం వైపు చాపయ్యా ఇట్లా అని చెప్పి అన్నాడు ఆయన. మేన్ హల్లెలూయా. సముద్రం వైపు నీ చేతిలో ఉన్న కర్రను చాపమన్నాడు. మోసే ఎప్పుడైతే కర్రను చాపిండో, దేవుడు అంటా ఉన్నాడు, రాత్రంతా తూర్పు గాలి బయలుదేరిందంట. మేన్, తూర్పు గాలి తెలుసు కదా, ఎంత బలంగా వీస్తుంది తెలుసా? బలంగా వీస్తూ ఉంటాయి. తూర్పు గాలి రాత్రంతా బయలుదేరి, నేను అంటున్నా, మోసే చెయ్యి చాపగానే సముద్రము 2 పాయలుగా విడిపోయింది. విడిపోయిన తర్వాత మరి గాలి ఎందుకు వచ్చింది అన్నట్టు? నేల ఆరడానికి, బురద నేల. ఒక మాట, వర్షం మన దగ్గర వర్షం పడితే నేల ఆరడానికి ఎంత టైం పడుతుంది? మన వాకిలు ఆరడానికి 2-3 రోజులైనా పడుతుంది కదా. కానీ ఒక సముద్రమే ఆరడానికి దేవుడు ఒక్క రాత్రి సరిపోయింది దేవునికి. మేన్ హల్లెలూయా. ఒక సముద్రము 2 పాయలుగా చీలినటువంటి ఆ సముద్రపు అడుగు భాగము ఆరిపోవడానికి ఒక్క రాత్రి సరిపోయింది. దేవుని బిడ్డలారా, నిన్న సాయంకాలం వరకు గడగడ వణికినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేల మీద వాగ్దాన దేశానికి బయలుదేరి వస్తూ ఉన్నారు. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు రాత్రంతా తూర్పు గాలి వీచేలాగా చేసిండంట. రాత్రంతా తూర్పు గాలి వీచి దానిని, ఆ సముద్రపు అడుగు భాగాన్ని ఆరిన నేలగా చేశాను అని రాసింది. ఆరిన నేలగా చేశాను. మిరియాం అప్పుడు పాట పాడుతుంది. ఇందులోనే మిరియాం దేవుణ్ణి ఆరాధిస్తుంది. ఆ సమయంలోనే యెహోవాను గానము చేసేదము ఏకముగా, యెహోవాను గానము చేసేదము ఏకముగా అని పాట పాడుతూ ఉంటుంది మిరియాము. ఆ కాలంలో స్తుతి సైన్యాన్ని నడిపించేటువంటి నాయకురాలు మిరియాం.
మోసే ప్రజలను నడిపించేవాడు, మిరియాము స్తుతి సైన్యాన్ని నడిపించేది, అహరోను యాజకుడుగా చేసింది. వీళ్ళు ముగ్గురు ఒక తల్లి కొడుకు బిడ్డలే. అంటున్నా మోసే తల్లి ఒక కొడుకు నౌకరు చేత్త అయిపోయేది. మోసే ఐగుప్తీయుల విద్యలలో అన్ని విద్యలలో ఆరితేరిన వాడని రాసింది. మోసే ఐగుప్తీయుల విద్యలన్నింటిలో ఆరితేరిన వాడట. ఆరితేరడం అంటే అర్థమైంది, ప్రవీణుడు, అన్నిట్లో ప్రావీణ్యత పొందినవాడు. అలా అన్ని విద్యలు వచ్చినోనికి నౌకరి కొరకు వెతకలే, దేవునికి ఇచ్చేసింది ఆ తల్లి. ఆమేన్, హల్లెలూయా. నౌకరు చేసుకున్నటువంటి దేవునికి ఇస్తామా మనం? నౌకరు చేసుకున్నటువంటి నియం దేవునికి, వాళ్ళకి ఆ దేవుని మీద అదే ఉండదు. కానీ నేనంట దేవునిలో సూసన్న అని ఒక భక్తి పరురాలు, సూసన్న ఆమె పేరు. ఎంతమంది కొడుకులాట ఆమెకు? 18 మంది పిల్లలాట ఆమెకు. ఎంతమంది చెప్పండి, గట్టిగా చెప్పండి, ఎంతమంది? పొద్దున లేచి రాత్రి 4 గంటలకు లేచి ఆ పిల్లలు వరుసగా పండుకుంటే అందరి నెత్తి మీద చేయి పెట్టి ప్రార్థన చేసేదట. అందరి నెత్తి మీద, ఒక్కొక్కరి నెత్తి మీద తల్లి. ఆ తల్లి ప్రార్థన ఫలితం ఏందో తెలుసా? ఈరోజు ఆ తల్లి కనిన పిల్లలందరూ విమానాలనే తిరుగుతానంట, కార్లు కాదు. హల్లెలూయా. కార్ల మీద తిరిగితే బెటరా, విమానాలు తిరిగితే బెటరా? ఏది గొప్ప? లచ్చవ్వ, ఏది గొప్ప? కార్లా విమానమా? రోజొక్క దేశం పోయి వస్తానంట వాళ్ళు, రోజు నౌకర్లు చేసి కాదు, సేవ చేసి. ఆమేన్, హల్లెలూయా. అందరూ దేవుని సేవలో ఉన్నారంట. నౌకరు వచ్చిన దానికంటే ఇంకా ఎంత ఆధిక్యత దేవుడు వాళ్ళకి ఇచ్చింది కదా, ఎంత ఆధిక్యత. దైవజనం మోసే తల్లిగారు దేవుని కొరకు పెంచింది. మోసే దేవుని పనిలో ఉన్నాడు. మోసే చేయి జాపగానే ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిపోయింది. దేవుడు కార్యం చేయడం మొదలుపెట్టిండు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు రాత్రంతా తూర్పు గాలి వీచేలాగా చేసిండు. రాత్రంతా తూర్పు గాలి దేవుని మాట విన్నది. దేవుని మాట విన్నది, రాత్రంతా వీచింది. నేల ఆరిపోయింది. ఇశ్రాయేలు ప్రజలు ఆరిన నేల మీద నడుస్తూ వెళ్ళిపోయింది. ఇంకొక మాట చెప్తే వినండి. దేవుడు ఏమన్నాడో తెలుసా? అంతకుముందు, నేడు మీరు చూసిన ఐగుప్తీయులు, 13వ అధ్యాయం తీయండి ఒకసారి. సారీ నాన్న, ఇదే 13వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. 13వ వచనం చదువుతా. అందుకు మోసే, భయపడకుడి, యెహోవా నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరకే నిలుచుండి చూడుడి అని కింద అంటాడు. మీరు నేడు చూసిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూనూ చూడరు. ఇప్పుడు మిమ్మల్ని తరుముతా ఉన్నారు కదా, ఇప్పుడు మిమ్మల్ని బాధ పెడతా ఉన్నారు కదా, ఇప్పుడు మిమ్మల్ని వెంబడిస్తున్నటువంటి ఐగుప్తీయులను మీరు ఇక ఎన్నడూ చూడరు. అంటే ఏమైపోతారు అన్నట్టు వాళ్ళు? చెప్పండి, ఏమైపోతారు? ఉంచాడు దేవుడు వాళ్ళను. మరి దేవుడు ఈ మాట నెరవేర్చిందా? ఒకసారి చూద్దాము. 14వ అధ్యాయం చివరి వచనములు చదువుతా ఉన్న, వినండి. యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూసిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోసే యందును నమ్మకం ఉంచిరి. ముందు పై వచనములు ఏమంటాడో, ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూసిరి. ఆమేన్, హల్లెలూయా. హల్లెలూయా. ఎక్కడ చూసిందంట? సముద్ర తీరమున. అందరు చచ్చి పడిపోయి ఉన్నారు.
ఐగుప్తు సైన్యం అంతా చనిపోయింది, పడిపోయి ఉన్నారు అందరూ. ఎవరయ్యా ఈ చచ్చిపోయిన వాళ్ళంటే దేవుని ప్రజలను బాధ పెట్టిన వాళ్ళు, దేవుని ప్రజలను హింసించిన వాళ్ళు, దేవుని ప్రజలను ఏడిపించినటువంటి వాళ్ళు, దేవుని ప్రజలను అవమానపరిచిన వాళ్ళందరూ ఏమైపోయినంటే సముద్ర తీరమున చచ్చిపోయి పీనుగలు పడి ఉన్నాయంట. ఏం జరిగింది? చచ్చిన ఐగుప్తీయుడు ఇశ్రాయేలు ఎక్కడ చూసిండ్రంట? సముద్ర తీరమున చూసిండ్రు. దేవుడు ఏమన్నాడు? బతుకున్న ఈరోజు మిమ్మల్ని బాధ పెట్టినటువంటి ఐగుప్తీయులని మీరు ఎన్నడూ చూడరు అన్నారు ఇక్కడ 13వ వచనంలో. ఇక్కడ చూస్తేనేమో లాస్ట్ 26, 27 వచనాలనేమో వాళ్ళందరూ చనిపోయి సముద్ర తీరమున తేలుతా ఉన్నారంట. శవాలు అన్ని తేలినాయి. వాళ్ళ మీదకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు ఇశ్రాయేలీయులు. గుర్తుపెట్టుకోండి, నిర్గమకాండంలో ఇంకా అద్భుతం జరిగింది ఏంటి తెలుసా? పస్కా పండుగ దినాన ఆ సంహార దూత వచ్చి ఇశ్రాయేలీయుల ఇండ్ల మీదకి వెళ్ళి దాటిపోయి ఐగుప్తీయుల ఇండ్లలో వాళ్ళ జ్యేష్ఠ కుమారులందరినీ చంపినప్పుడు బైబిల్లో ఏమని రాస్తుందంటే శవము లేని ఇల్లు ఒకటైనను లేకపోయాను. మేన్ హల్లెలూయా. శవము లేని ఇల్లు మాట్లాడండి అమ్మా. అంటే ప్రతి కుటుంబంలో శవాలు, ప్రతి కుటుంబంలో శవాలు, ప్రతి కుటుంబంలో శవాలు లేచినాయి అదే నాన్న. ఎవరయ్యా వీళ్ళు అంటే ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలను బాధ పెట్టిన వాళ్ళు. ఇశ్రాయేలీయులు ఎవరైతే దేవుని ప్రజలు ఉన్నారో ఆ ఇశ్రాయేలీయుల యొక్క పిల్లలను, ఇశ్రాయేలీయులను బాధ పెట్టినటువంటి శత్రువులు నేడు ఏమైపోయినరు అంటే అందరూ చనిపోయినరు. శవము లేని ఇల్లు ఒకటైనలు లేకపోయాను. ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడుందా నిన్నటి బాధ అంతా? లేదు. దేవుడు సముద్రమును పాయలుగా చేసిండు. సాగరాన్ని రెండుగా చీల్చినావని, సాతాను శక్తులను దృంచినావని, సర్వోన్నతుడవని, సర్వాధికారివని గలమెత్తి నిన్ను నేను గానమాడేదా. ఆమేన్ హల్లెలూయా. నిన్నటి బాధలు దేవుని బిడ్డలారా, నిన్నొచ్చిన కష్టము, నిన్నొచ్చిన ఆపద దేవుడు తెల్లవారేసరికి తీసివేసిండు. బాధ పెట్టిన వాళ్ళ శవాలను ఇశ్రాయేలు కల్లారా చూసి సాగిపోతా ఉన్నారు. దేవుడు అన్నాడు సాగిపోండి. సాగిపోండి అనే మాటకు అర్థమైందో తెలుసా? కష్టాలలో, బాధలలో వెనుకకు తిరగకండి, వెనుకకు చూడకండి, సాగిపోండి అంటా ఉన్నాడు దేవుడు. ఇంకొక మాట చెప్పి ముగిస్తా. అద్భుతమైన మాట. రెండవ రాజుల గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనము. ఖాళీ మీరు వింటే చాలు, రెఫరెన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు గుర్తుపెట్టుకుంటే అది మీరు చదివితే తెలుస్తుంది. హిజ్కియా రాజు రాజ్యాన్ని ఏలుతున్న కాలంలో శత్రువులు వచ్చిండ్రు. సన్హెరీబు అనేటోడు ఒకడు వచ్చిండు. శత్రువులు వచ్చి ఈ రాజును బాధ పెడతా ఉన్నాడు. ఈ దేశాన్ని మేము ఆక్రమించుకోబోతా ఉన్నాము, చాలా దేశాలను ఆక్రమించుకున్నాము, కాబట్టి వాటితో పాటు మీ దేశాన్ని కూడా మేము ఆక్రమించుకోబోతా ఉన్నాము, మీ దేశాన్ని మీద మేము యుద్ధం చేయబోతున్నాము అన్నప్పుడు హిజ్కియా రాజు బాధపడి ఏడ్చి దేవుని మందిరంలోకి వెళ్ళిండంట. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఒక ఉత్తరం వచ్చింది ఆ రాజుకు. బైబిల్లో ఉంది ఆ మాట. హిజ్కియా రాజు సన్హెరీబు రాసినటువంటి ఆ ఉత్తరాన్ని తీసుకొని వెళ్ళి ఇశ్రాయేలీయుల దేవుని మందిరంలో పెట్టిండంట. 14వ వచనం అంటారు, హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరమును తీసుకొని చదివి యెహోవా మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని దానిని విప్పి పరిచి 15వ వచనం యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. అయ్యా, శత్రువులు మా దేశం మీదకి వచ్చి ఇదిగో మమ్మల్ని బాధ పెడతా ఉన్నారు. ఇంకో మాట ఏంటంటే జీవము గల దేవుడవైనా నిన్ను కూడా నిందిస్తూ ఉన్నారయ్యా, నిన్ను కూడా లెక్క చేయడం లేదు. వాళ్ళు అన్నారు కదా, అంటే ఆ దేశాలలో ఉన్న వాళ్ళ దేవతలన్నీ కూడా ఆ ప్రజలను కాపాడలేదు, మేము వాటిని ఆక్రమించుకున్నాము,
మీ దేశాన్ని కూడా ఆక్రమించుకుంటాం, మీ దేవుడు కూడా మమ్మల్ని ఏం చెయ్యలేడు అన్నారు వీళ్ళు. ఆమేన్, హల్లెలూయా. మీ దేవుడు కూడా ఏం చేయలేడు హిజ్కియా, ప్రార్థన లేదు, ఏం లేదు, లొంగిపోయి మాకంటా ఉన్నారు వీళ్ళు. ఉత్తరాన్ని రాసిండ్రు. ఆ ఉత్తరాన్ని తీసుకెళ్ళి దేవుని దగ్గర పెట్టిర్రు, దేవుని పాదాల దగ్గర పెట్టి రాజు ఏడుస్తూ ఉన్నాడు. ఇట్లని ప్రార్థన చేశాను అని రాసింది. నా వైపు చూడండి దయచేసి. ఆ ఉత్తరము దేవుడు మనకిచ్చిన వాగ్దానమే. ఆ ఉత్తరము దేవుడు మనకిచ్చిన ఆ వాగ్దానము. ఎప్పుడన్నా దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేసిండ్రా? మొదటి తారీఖు కొత్త సంవత్సరం తీసుకున్న వాగ్దానాలు ఉన్నాయి కదా, వాటిని దేవుని దగ్గర పెట్టి ప్రార్థన చేసిన ధన్యులు, చేసిన వారు ధన్యులు. హిజ్కియా తనకొచ్చిన ఉత్తరాన్ని దేవుని దగ్గర పెట్టి దేవుని సన్నిధిలోకి పోయి, ఎంత అద్భుతంగా ఉంది, పరిచి అని రాసింది అక్కడ. ఉందా నాన్న? పరిచి దేవుని సన్నిధిలో ఉత్తరాన్ని పరిచిండంట, చదివిండంట. ఇదిగో నిన్నిట్లా నిందిస్తున్నారయ్యా, మమ్మల్ని బాధ పెడుతున్నారయ్యా అని ఏడిస్తే, ఆ సైన్యానికి నువ్వు భయపడకు హిజ్కియా అని చెప్పి అన్నాడు దేవుడు. ఆమేన్. ఒక్క మాట చదివి ప్రార్థన చేసుకుందాం ఇందులో. ఇదే దీంట్లోనే ఒక్క మాట 15వ వచనాన్ని చదువుదాం. 15వ వచనాన్ని చదువుదాం. యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసెను. యెహోవా, కెరూబుల మధ్యన నివసించుచున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. యెహోవా, ఇప్పుడు ఒక మాట చూడనా, అది ప్రార్థన. ఇదే 2వ రాజులు 19:35. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి యొక్క దండుపేటలో వచ్చి 185,000 మందిని హతము చేసెను. ప్రైజ్ ద లార్డ్. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ ఎవరు? ఇశ్రాయేలు దేశాన్ని ఆక్రమించుకోవాలని, ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేయాలని, ఇశ్రాయేలు దేవుణ్ణి అవమానపరిచిన ప్రజలందరూ ఏమైందట అంటే తెల్లవారేసరికి మృత కళేబరములై పడి ఉండిరి. మేన్, హల్లెలూయా. నిన్న సాయంత్రం బాధ పెట్టిండ్రు, నిన్న సాయంత్రమే ఏడిపించిండ్రు, నిన్న సాయంత్రము దౌర్జన్యము చేసిండ్రు. రాత్రంతా కూడా హిజ్కియా బాధపడ్డాడు, రాత్రంతా ప్రార్థన చేసిండు. తెల్లవారేసరికి దేవదూత దిగి వచ్చిందంట. దిగి వచ్చి ఒక్క రాత్రి 185,000 మంది సైన్యాన్ని హతము చేసిందంట దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మీకు మాట చెప్తాను, వైపు చూడండి. ఇప్పుడు అమెరికా దేశము ఇరాక్తోని యుద్ధం చేసింది సద్దాం హుసేన్ ఉన్నప్పుడు. సద్దాం హుసేన్ తెలుసా? పేరు విన్నారా మీరు? దిలీప్ విన్నారా? సద్దాం హుసేన్ ఇరాక్ అధ్యక్షుడు. సద్దాం హుసేన్ కాలంలో అమెరికా దేశము ఇరాక్ దేశం మీద యుద్ధం చేసి ఆ హెలికాప్టర్ల మీద, అంటే విమానాల మీద ఉండి బాంబులు వేసిండ్రు వాళ్ళు. విమానాల మీద తిరుక్కుంటూ ఇరాక్ దేశం అంతా బాంబులు వేసిన, అధునాతనమైన ఆయుధాలతో యుద్ధం చేసినా కూడా ఇరాక్ దేశంలో 1,00,000 మంది కూడా చనిపోలేదట. ఎంతకాలం జరిగిందో తెలుసా? దాదాపు 3 నెలలు ఏమో, మేబీ 3 నెలలు యుద్ధం చేస్తే 1,00,000 మందిని చంపలేకపోయినరు. కానీ యెహోవా దూత ఒక్క రాత్రి వచ్చి ఎంతమందిని చంపింది? 185,000 మందిని చంపింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభు గెత్సెమనే తోటలో పేతురుతో అన్నమాట. పేతురు మల్లు అంటోని చెవి నరికినప్పుడు
దేవుడు పేతురుని కోప్పాడి, పేతురు ఎందుకు ఇట్లా చేస్తూ ఉన్నావు? నేను గనక ఇప్పుడు నా తండ్రిని వేడుకుంటే 12 అక్షోణీల సైన్యాన్ని పంపు కదా. 12 అక్షోణీల సైన్యం అట. ఒకవేళ ఒక్క దూత అత్తేనే 1,86,85,000 మంది చచ్చిండ్రు. 12 అక్షోణీల సైన్యం బయలుదేరి అత్తే ఎంతమంది చావాలి? దేవుని పక్షాన నీ కొరకు తన ప్రాణం పెట్టి నిన్ను రక్షించుకొని నిన్ను సంఘములో చేర్చుకున్న దేవుడు నిన్నటి వరకు నీకున్న కష్టాలన్నింటిని తీసేసి నిన్న సాయంకాలం వరకు రాత్రంతా ఉన్న నీ కష్టాన్ని తొలగించి ఈ దినము నిన్ను సంతోషంతో నింపలేడా? ఆమేన్. నింపలేడా? సంతోషం నింపలేడా మన హృదయాలలో? ఆమేన్. కాబట్టి దైవజనమా, మరొకసారి సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రంతా ఉండియో, సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రంతా ఉండినప్పటికీ ఉదయముననే మనకు సంతోషం కలుగజేసే దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఎల్లకాలము బాధ పెట్టేవాడు కాదు. ఆయన ఎల్లకాలం బాధ పెట్టాడు ఆయన. అందుకే ఆ మొదట ఏమున్నదంటే ఆయన కోపము నిమిషం మాత్రమే ఉండును. కాబట్టి ఒకవేళ నిమిషమాత్రము కోపము చేత నిన్ను బాధ పెట్టిండేమో, నిన్ను కష్టపెట్టిండేమో, కానీ ఆయన వాత్సల్యపూర్ణుడు, ఆయన కృప నిరంతరం ఉండేది. కాబట్టి నిన్న ఉన్న కష్టాలు తీసేయ్యా అని ప్రార్థన చేయి. నిన్న సాయంకాలం నుండి ఇదిగో రాత్రంతా నువ్వు దేని నిమిత్తం బాధపడ్డావో, ఏది నిన్ను బాధ పెట్టిందో, ఏ సమస్య నిన్ను కృంగదీసిందో, ఆ సమస్య నుండి నన్ను విడిపించయ్యా అని ప్రార్థన చేయి. అందరము లేచి